Hello everyone, welcome to my channel. Today you will see conjunction, definition, types and examples. Easy English with Roja. A conjunction is a word that joins words, phrases or sentences. Conjunction అనేది ఏంటి అంటే రెండు వర్డ్స్ని కానీ ఫ్రేజెస్ని కానీ సెంటెన్సెస్ని కానీ జాయిన్ చేయడానికి యూస్ చేస్తారు. సో సింపుల్ ఎగ్జాంపుల్స్ ఆర్ గివెన్ హియర్. ఐ లైక్ టీ అండ్ కాఫీ. హీ ఈజ్ పోర్ బట్ ఆనెస్ట్. సో ఈ రెండు సెంటెన్సెస్ని అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ సెంటెన్స్లో అండ్ అనేది, సెకండ్ సెంటెన్స్లో బట్ అనేది రెండు కూడా కంజంక్షన్స్గా యూజ్ అవుతున్నాయి అన్నమాట. టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్. There are three main types. First one coordinating conjunction, second one subordinating conjunction, third one correlative conjunction. So ఈ త్రీ మెయిన్ టైప్స్ గురించి చూద్దాం. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏం లేవండి, దే జాయిన్ ఈక్వల్ వర్డ్స్ ఆర్ క్లాజెస్. సో ఈక్వల్ వర్డ్స్ని కానీ ఈక్వల్ క్లాజెస్ని కానీ జాయిన్ చేయడానికి యూస్ చేసేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ క్లాజెస్ని అలాగే ఈక్వల్ వర్డ్స్ని జాయిన్ చేయడానికి వీటిని యూస్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఫ్యాన్ బాయ్స్ అని ఇచ్చారు చూడండి, FANBOYS అంటే ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో ఇవన్నీ కూడా కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం ఫ్యాన్ బాయ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్స్ చూడండి, షీ ఈజ్ టయర్డ్ బట్ హ్యాపీ. ఐ కాల్డ్ హిమ్ అండ్ హీ రిప్లైడ్. హరీ అప్ ఆర్ యూ విల్ బి లేట్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. బట్, అండ్, ఆర్ మూడు కూడా కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ జాయిన్ ఏ మెయిన్ క్లాజ్ అండ్ ఏ డిపెండెంట్ క్లాజ్. సో సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఏంటి అంటే మెయిన్ క్లాజ్ని డిపెండెంట్ క్లాజ్ని రెండింటిని జాయిన్ చేయడానికి యూస్ చేస్తామన్నమాట. మెయిన్ క్లాజ్ అంటే ఇండిపెండెంట్ క్లాజ్. సో డిపెండెంట్ క్లాజ్ ఇండిపెండెంట్ క్లాజ్ని రెండింటిని కూడా జాయిన్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ బికాస్, ఆల్దో, ఇఫ్, వెన్, వైల్, సిన్స్. సో ఇవన్నీ కూడా సబార్డినేటింగ్ కంజంక్షన్స్కి ఎగ్జాంపుల్స్. స్టేడ్ ఎట్ హోమ్ బికాజ్ ఇట్ రెయిన్డ్. సో ఐ స్టేడ్ ఎట్ హోమ్ అన్నది అక్కడ మెయిన్ క్లాజ్. ఇట్ రెయిన్డ్, బికాజ్ ఇట్ రెయిన్డ్ అన్నప్పుడు సో బికాజ్ అనేది ఇక్కడ కంజంక్షన్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడ్. సో ఇఫ్ అనేది కంజంక్షన్ ఈ సెంటెన్స్లో. నెక్స్ట్ కోరిలేటివ్ కంజంక్షన్స్. దే ఆర్ యూజ్డ్ ఇన్ పెయిర్స్. జనరల్గా కోరిలేటివ్ కంజంక్షన్స్ ఎప్పుడు కూడా పెయిర్స్గా యూజ్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్స్ బోత్, అండ్, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇవన్నీ కూడా కోరిలేటివ్ కంజంక్షన్స్కి ఎగ్జాంపుల్స్. యూ కెన్ నెయిదర్ కాల్ ఆర్ మెసేజ్ మీ. దే ఆర్ నాట్ ఓన్లీ స్మార్ట్ బట్ ఆల్సో ఇంటెలిజెంట్. నెయిదర్ హర్ ఫ్రెండ్ నార్ షీ అటెండ్స్ ద ఫంక్షన్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ correlative conjunctions. So conjunction versus preposition. What is the difference between conjunction and preposition అని చూసినప్పుడు conjunction joins clauses, preposition shows relation. సో క్లాజెస్ని జాయిన్ చేయడానికి conjunction యూస్ అయితే రిలేషన్ చూపించడానికి preposition యూజ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్, he stayed because of rain. he stayed because it rained. సో ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి సెంటెన్సెస్ని. సో బికాజ్ ఆఫ్ రెయిన్ అని వచ్చింది చూసారా, ఆఫ్ అనే ఇక్కడ బికాజ్ ఆఫ్ రెయిన్ ఇక్కడ ఏంటి అంటే రిలేషన్ని చూపిస్తుంది. హీ స్టేడ్ బికాజ్ ఇట్ రెయిన్డ్. సో ఇక్కడ చూడండి సపరేట్ క్లాజెస్ అనమాట, వాటిని జాయిన్ చేసింది. సో ఈ రెండింటి వేరియేషను మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రిపోజిషన్కి కంజంక్షన్కి వేరియేషన్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో జస్ట్ ఒక చిన్న టాస్క్ లాగా అనమాట. ఐ వాంటెడ్ టు గో డాష్ ఇట్ వాజ్ రైనింగ్. షీ ఈజ్ డాష్ ఇంటెలిజెంట్ డాష్ హార్డ్ వర్కింగ్. సో ట్రై టు ఆన్సర్ దీస్ టూ క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.